డీప్ ఫ్రై లేకుండా క్విక్‌గా అయిపోయే ఒక స్వీట్ రెసిపీ రవ్వ లడ్డు అండి. ఈ రవ్వ లడ్డు కోసం 1 కేజీ బాంబే రవ్వ తీసుకొని లైట్‌గా రోస్ట్ చేసుకోండి. 1 కప్ అంటే 100 గ్రామ్స్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇంకా బాగుంటుంది. మీ దగ్గర గసాలు ఉంటే గనక అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో 1/2 కేజీ వరకు షుగర్ తీసుకోండి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. బ్రౌన్ షుగర్‌లో ఐరన్, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఉంటాయి. 10 ఎలాచీ ఈ షుగర్‌తో పాటు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్‌ని రవ్వకి యాడ్ చేసేయండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ద్రాక్ష ఈ రవ్వ మిశ్రమంలో వేసి కలపండి. మీరు కావాలంటే బాదం పలుకులు, వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హోమ్మేడ్ ఘీ వాడుతున్నానండి. ఇంట్లోనే సులభంగా కవ్వం లేకుండా చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్‌లో మీరు వెన్న సెపరేట్ చేసి ఘీ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా మీరు ఛానల్‌లో చూడొచ్చు. రవ్వ కొంచెం చల్లారాక పాలు యాడ్ చేయండి. ఫస్ట్ 1 కప్పు పాలు యాడ్ చేశాను నేను. నెక్స్ట్ ఈ రవ్వ మిశ్రమాన్నంతా ఒక బేసిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. కలపడానికి ఈజీగా ఉంటుందని. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకోండి. మీకు లడ్డు చుట్టే కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, అంతవరకు. మొత్తం 2 గ్లాసుల పాలు పట్టాయండి 1 కేజీ రవ్వకి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లడ్డు చుట్టండి. మీరు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కసారిగా వేసుకొని లడ్డు చుట్టొచ్చు, లేదా సపరేట్గా డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్లో తీసుకొని ఒక్కొక్క లడ్డుతో కలిపి చుట్టొచ్చు. ఇవి 5 to 7 డేస్ నిలవ ఉంటాయి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే 3 to 4 వీక్స్ కూడా ఉంటాయి. ఈ రెసిపీతో మీకు రవ్వ లడ్డు గట్టిపడదండి.